వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఇప్పుడు చాలా మంది రెంట్కు ఉండే కన్నా ఓన్ హౌసే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. మరి దీని అంతటికి రీజన్ ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మిత కృష్ణమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, ఈ మధ్యకాలంలో అయితే చాలా మంది రెంట్కు ఉండే కన్నా ఓన్ హౌసే కొందామని చెప్పేసి చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. నియర్లీ చూసుకున్నట్లయితే కనుక 80% ఆఫ్ పీపుల్ దీనికే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో దీని అంతటికి రీజన్ ఏంటి? ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల కింద మనం చూసుకుంటే ఒక 10 years బ్యాక్ మీరు ఒక 3 BHK అపార్ట్మెంట్ రెంట్కి తీసుకోవాలి అనుకుంటే హైదరాబాద్లో 20,000 to 25,000 రెంట్ ఉండేది. కానీ అదే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఒక 3 BHK మంచి కమ్యూనిటీలో తీసుకోవాలంటే 50,000 to 60,000 ఉంది. అదే నార్మల్ కమ్యూనిటీలో అయితే మీకు 40,000 తక్కువ దొరకట్లేదు. స్టాండ్ అలోన్లో కూడా మీకు 30,000-35,000 ఉంది. సో ఇప్పుడు జనాల థాట్ ఎలా ఉంది అంటే, ఇప్పుడు 1 crore అంటే 1 crore పెట్టి నేను ఒకవేళ ఫ్లాట్ తీసుకుంటే ఓకే, నాకు ఈఎంఐ వచ్చి 1 lakh వస్తుంది. ఓకే, ఇప్పుడు అలాంటి ఫ్లాట్లో నేను ఉండాలి అనుకుంటే ఇప్పుడు 30,000-35,000 40,000 నేను రెంట్ కడుతున్నాను. సో ఆ గ్యాప్ ఏదైతే 50,000 ఉందో అది నేను ఒకవేళ ఫుల్ఫిల్ చేయగలిగితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక 15 years 20 yearsలోనో లోన్ కంప్లీట్ అయిపోతుంది, ఫ్లాట్ సొంతం అయిపోతుంది. అలా ఒక రకంగా ఆలోచిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే రెంటెడ్ ఫ్లాట్స్కి ఓన్డ్ ఫ్లాట్స్కి సెక్యూరిటీ ఈజ్ ఎ వెరీ బిగ్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు మీరు రెంట్కు ఉన్నప్పుడు మీ వాయిస్ వినపడదు మీ కమ్యూనిటీలో. అక్కడ ఏ ఇష్యూ ఉన్నా కూడా, మీరు ఏం అడ్రస్ చేసినా కూడా, వాళ్ళ యాన్యువల్ జనరల్ మీటింగ్స్లో కానీ ఏదైనా ఒక ప్రాబ్లం అడ్రస్ చేసినా కూడా టెనెంట్స్ మాట ఎవరు వినరు అక్కడ. అది ఏమవుతుందంటే ఓనర్స్ అసోసియేషన్ ఎప్పుడూ స్ట్రాంగ్గా ఉంటుంది. సో నేను ఓనర్ కానందుకే నా మాట విన్నట్లేరు అనే ఒక ఫీలింగ్ ఇప్పుడు జనాల్లో చాలా ఉంది. ఓకే, సో దానివల్ల చాలామంది ఇప్పుడు ఓన్ హౌస్ ప్రిఫర్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే దీని ముందు అంటే ఇప్పుడు మనకి ఐటీ సెక్టర్ ఎక్కువ ఉంది హైదరాబాద్లో. ఐటీ అండ్ ఫార్మా ఈజ్ వెరీ హై. ఓకే, సో దీని ముందు మీరు చూసుకుంటే బెంగళూరు వాజ్ ఎ సిటీ వేర్ మల్టిపుల్ సిటీస్ మల్టిపుల్ స్టేట్స్ నుంచి జనాలు వచ్చి వర్క్ చేసేవాళ్ళు. ఓకే, అక్కడ మీరు చూసుకుంటే చిన్న చిన్న ఇంటికే ఎక్కువ వాల్యూ ఉంటుంది. అంటే 2 BHK ఎక్కువ ఉంటుంది మనకి బెంగళూరు సిటీ వెళ్తే, 3 BHK చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక 100 ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్స్ మీరు చూసుకుంటే 60 to 70 ఫ్లాట్స్ మీకు 2 BHKనే ఉంటుంది. మిగతా 20 to 30 ఫ్లాట్స్ మాత్రమే 3 BHK ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఫుల్ టైం అంటే అక్కడ సెటిల్ అయిన వాళ్ళే 3 BHKలు తీసుకుంటారు. మిగతా మనకి బయట నుంచి వచ్చే వాళ్ళు ఉండడానికి వాళ్ళు మ్యాక్సిమం దే టేక్ స్మాలర్ ఫ్లాట్స్. ఇంకోటి ఏంటంటే మనకి నార్త్ సైడ్ నుంచి సౌత్కి మైగ్రేట్ అయ్యే జనాలు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న ఇల్లులే కంఫర్టబుల్, ఎందుకంటే వాళ్ళు అలాగనే అక్కడ అలవాటు పడి ఉన్నారు. ఇప్పుడు మీరు బాంబే వెళ్ళారనుకోండి, సింగిల్ BHK ఫ్లాట్కే మీకు అక్కడ 70,000-60,000 రెంట్ ఇవ్వాలి. ₹1,00,00,000 తక్కువ మీకు రాదు. సో అది అక్కడ కల్చర్ అనమాట. తర్వాత బెంగళూరు అలా అయింది. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే హైదరాబాద్ ఇప్పుడు ఒక రన్నింగ్లో ఉంది, ఆ స్ట్రెచ్లో ఉంది. అంటే అదే సెగ్మెంట్ మనకి హైదరాబాద్లో కూడా వస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్, ఈ నార్త్ నుంచి మనకి సౌత్కి వచ్చి జాబ్ చేసుకునే వాళ్ళకి దే డజంట్ వాంట్ టు గో బ్యాక్. ఎందుకంటే నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి కంపేర్ చేసుకుంటే సౌత్ ఇండియాలో మనకి సెక్యూరిటీ ఈజ్ హై. ఓకే, సెక్యూరిటీ ఈజ్ హై. మనకి ఇక్కడ ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది, నైట్ లైఫ్ ఉంటుంది. మీరు నార్త్ ఇండియాకి వెళ్తే మీకు నైట్ లైఫ్ ఉండదు. అది పబ్ కల్చర్ అయినా, రోడ్లలో తిరగటం అయినా కూడా, యూనో ఎనీథింగ్ యూ సీ, నైట్ లైఫ్ అనేది మనకి నార్త్ ఇండియాలో చాలా తక్కువ దొరుకుతుంది. మైట్ బి ఢిల్లీ లాంటి ప్లేసెస్లో, ఢిల్లీ నోయిడా లాంటి ప్లేసెస్లో తప్ప మీకు మిగతా చోట ఉండదు. కానీ అదే మీకు సౌత్ ఇండియాకి వస్తే లైక్ సిటీస్ లైక్ బెంగళూరు, ముంబై ఆర్ హైదరాబాద్ మీరు చూస్తే గిన మనకి నైట్ లైఫ్ ఎక్కువ. సో పీపుల్ మైగ్రేటింగ్ ఫ్రమ్ దేర్, వాళ్ళకి జాబ్ ఉన్నా జాబ్ లేకపోయినా వాళ్ళకి తిరిగి వెళ్ళే మైండ్ సెట్ అయితే ఇప్పుడు లేదు. ఓకే, సో మీరు ఈ పాపులేషన్ మైగ్రేషన్ కూడా చూస్తే నార్త్ కంటే కూడా సౌత్లోనే నార్త్ ఇండియన్స్ ఎక్కువ అయ్యారు ఇప్పుడు. ఓకే, సో ఆ మైండ్ సెట్ పెరగటం వల్ల కూడా ఇంకా ఓన్ హౌస్ మీద ఫిక్స్ అయిపోతున్నారు. ఓకే, రీసెంట్ వరకు ఎలా ఉండేదంటే జాబ్ అయిపోయిందా, నాకు ఇంకెక్కడ ట్రాన్స్ఫర్ ఉంటుందో తెలియదు, సో కొనటం ఎందుకు అనే ఒక దాంట్లో ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే జనాలకి అలవాటు అయిపోయింది సిటీ. హైదరాబాద్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సిటీ టు స్టే. ఎఫోర్డబిలిటీ ఉంది, సెక్యూరిటీ ఉంది, పొలిటికలీ ఆల్సో ఇట్ ఈస్ రియల్లీ నాట్ సో స్ట్రిక్ట్ ఆర్ స్టబర్న్ లైక్ నార్త్ ఇండియా. సో జనాలకి ఉండటానికి హైదరాబాద్ చాలా నచ్చుతూ ఉంది. సో జాబ్ ఉన్నా జాబ్ లేకపోయినా, ఈ జాబ్ పోయినా
ఇక్కడే జాబ్ ఫైండ్ అవుట్ చేసుకొని ఇక్కడే సెటిల్ అవ్వాలి అనే మైండ్ సెట్ ఇప్పుడు నార్త్ ఇండియన్స్లో చాలా ఎక్కువైపోయింది. సో బయింగ్ కెపాసిటీ వాళ్ళకి అంటే బయింగ్ సెగ్మెంట్కి ఆప్షన్ వచ్చింది అక్కడ. సో రెంట్కు ఉండే కంటే కూడా వీ విల్ బై అండ్ వీ విల్ స్టే అనే ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ థింకింగ్ అనమాట అది. సో అది కూడా లోన్ తీసుకొని చాలా మంది ఫ్లాట్ తీసుకుంటూ ఉన్నారు. సో ఇలా లోన్ తీసుకునే ముందు మినిమం మన దగ్గర ఓన్ మనీ ఎంత పర్సెంట్ అయినా ఉండాలి? అంటే 5 to 10% ఉండాలండి మినిమం. అంటే ఇట్ డిఫర్స్. ఇప్పుడు మీ సిబిల్ స్కోర్ బాగుందంటే మీకు 80-85% వరకు కూడా మీకు లోన్ వస్తుంది. సో ఆ మిగతా గ్యాప్ ఏదైతే 10% 15% ఏదైతే ఉందో లేదంటే 20% ఉందో అది మనం ఓన్గా పెట్టుకోవాలి. ఓకే, యూ గాట్ మై పాయింట్. అంటే ఇప్పుడు మీకు 1 CR ఇస్ ద వర్త్ ఆఫ్ ద ఫ్లాట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, బ్యాంక్ లోన్ మీకు శాంక్షన్ అయింది 70 lakhs అనుకోండి. సో మిగతా 30 lakhs మీరు అరేంజ్ చేసుకోవాలి. సో ఆ పర్సంటేజ్ ఆ రేషియోని ఆ రేషియో కూడా మీ సిబిల్ స్కోర్ పట్టే మీకు అది అలొకేట్ అవుతుంది. ఇప్పుడు మీ అకౌంట్లో మీకు చెక్ బౌన్సెస్ ఉండి మీ కార్ లోన్ ల్యాప్స్ అయ్యి లేదంటే చెక్ ఎవరికో మీరు చెక్ ఇచ్చేసి అది బౌన్స్ అయింది అంటే మీ సిబిల్ స్కోర్ ఉండదు, మీకు తగ్గిపోతుంది. సో సిబిల్ స్కోర్ కరెక్ట్గా ఉంటే మాత్రం మీకు అరౌండ్ 80-85% వరకు కూడా లోన్స్ వస్తున్నాయి. అండ్ చాలామంది ఎలాగైనా నేను తీర్పేస్తలే అని చెప్పేసి లోన్ తీసుకొని, అంటే శాలరీస్ వాళ్ళవి తక్కువ ఉన్నా కానీ ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తోని చాలామంది లోన్ తీసుకొని కొంటూ ఉంటారు. బట్ కొన్న తర్వాత చాలా స్ట్రగుల్ అవుతారు. మీకు కూడా చాలామంది ఇలా కాల్ చేశారు కావచ్చు, అంటే ఇలా నా సిచ్యువేషన్ ఇలా అయిపోయింది, నేను తొందరపడి కొన్నాను అని చెప్పేసి. సో ఇలాంటి కాల్స్ ఏమైనా వచ్చాయా మీకు? అండ్ దీనికి మీరు ఎలాంటి రీజన్ చెప్తారు? బేసిక్గా లోన్ మీకు శాలరీ పట్టే వస్తుందండి. ఎందుకంటే మీ హెచ్ఆర్ఏ మీది ఏదైతే డిడక్షన్స్ ఉంటాయో అవన్నీ తీసేసినాకనే మీకు లోన్ అమౌంట్ శాంక్షన్ అవుతుంది. ఇలాంటి కేసెస్లో ఏం చేస్తారంటే ఒకవేళ లోన్ అమౌంట్ తక్కువ వచ్చింది అనుకోండి, ఊర్లలో ప్రాపర్టీ అమ్మేసుకొని డబ్బులు తెచ్చుకోవటము లేదంటే యూనో రిలేషన్స్లో ఫ్రెండ్స్లో లోన్స్ తీసుకొని ఇనీషియల్ పేమెంట్ అంటే ఏదైతే మనకి ఫస్ట్ పేమెంట్ కట్టేది ఉంటుందో అది 30 lakhs 40 lakhs 50 lakhs ఎంతైతే ఉంటుందో దాన్ని వాళ్ళు బయట నుంచి తెచ్చేసుకొని అది తప్పు చేస్తుంటారు. ఎందుకంటే అది ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక సైడ్ లోన్ కట్టాలి, ఇంకొక సైడ్ హ్యాండ్ లోన్ తెచ్చుంటారు. ఓకే, ఫ్రెండ్స్ దగ్గర రిలేటివ్స్ దగ్గర ఫ్రమ్ సమ్ అదర్ పర్సన్. సో అది కట్టాల్సి వస్తుంది. సో అక్కడ వాళ్ళు బర్డెన్ లోకి వస్తారు. అవే కాకుండా ఇంకా కార్ ఈఎంఐ అని ఉంటుంది, ఇంట్లో ఫర్నిచర్ ఈఎంఐ ఉంటుంది, ఇంట్లో ఖర్చులు ఉంటాయి కాబట్టి సో ఓవరాల్గా అంటే కొంచెం తొందరపడి కొన్నట్లయినా. మనం ఒక ఇల్లు కొనేటప్పుడు అంటే బేసిక్లీ మనం ఒక ఎంప్లాయీగా మనం ఒక ఫ్యామిలీ రన్ చేస్తున్నప్పుడు మనకి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీ ఆల్వేస్ సే దట్ ఓకే 50% లేదు మీ దగ్గర ఎక్సెస్ ఉంది మీరు ఖర్చులు తక్కువ చేస్తారు అంటే 60% 40% అంటే 60% మీ ఎక్స్పెండిచర్ ఉండాలి, 40% మీరు సేవ్ చేసుకోవాలి. ఓకే, ఈ 60%లో మీ కార్ ఈఎంఐ రావాలి, ఓకే మీ హోమ్ లోన్ ఈఎంఐ రావాలి, మీ ఇంటి ఎక్స్పెండిచర్ రావాలి. ఓకే, మీరు ఈ సేవ్ చేసే 40%లో ఏమవుతుందంటే మీ పిల్లల స్కూల్ ఫీజెస్, మీరు ఎప్పుడైనా వెకేషన్ వెళ్ళాలి అనుకున్నప్పుడు దానికి ఆ ఫండ్స్ కోసమే మనం ఈ 40% అనేది పక్కన పెడతాం. ఈ కరెక్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో మనం ముందుకు వెళ్ళలేకపోతే మాత్రం ఎవరి లైఫ్ అయినా నరకమే అది. ఎందుకంటే మనం బేసిక్ ఆ స్ట్రెస్ స్టార్ట్ అయ్యేదే మనకి ఫైనాన్స్ నుంచి. ఇప్పుడు మన హెల్త్ అయినా ఏదైనా కూడా మనం తట్టుకోగలుగుతాం, కానీ మన అకౌంట్లో డబ్బులు లేదనుకోండి ఆ ఒక స్ట్రెస్ ఈజ్ ఎ వెరీ డిఫికల్ట్ స్ట్రెస్. అది మనం తట్టుకోలేము. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇంట్లో వెళ్ళి పేరెంట్స్ని డబ్బులు అడగలేము. ఓకే, ఫ్రెండ్స్ని అడిగినా వాళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో లేదు. లోన్ తీసుకుందామంటే ఆప్షన్స్ కూడా తక్కువ. సో ఆ ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ కరెక్ట్గా లేదనుకోండి మీరు ఎలాంటి ఈఎంఐస్ తీసుకున్నా ఏదైనా కూడా అది ఓవర్ బర్డెన్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.